ఏదో సంథింగ్ రైట్ చేసామన్న కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఇంకే విధంగానూ కాన్ఫిడెన్స్ లేదు. నిహారిక గారు మీరును అల్లు అర్జున్ గారు ఏమన్నా మాట్లాడుకున్నారా ఏంటి? రాకాస నేను పెడతాను రాకా మీరేంటండి? లేదు సార్, ఇట్ వాస్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్. నాకు ఆఫ్ కోర్స్ అస్సలు నో ఐడియా అట్ ఆల్. అది టాప్ సీక్రెట్ కదా సార్, ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్ ప్రాజెక్ట్ ఇస్ టాప్ సీక్రెట్. సో అలాగే నాకు కూడా ఏం తెలియదు. మీరు ఎంత సర్ప్రైజ్ అయి ఉంటారో తెలియదు కానీ మేమైతే వీఆర్ సో సర్ప్రైజ్డ్. ఓకే, సినిమాకు ముందు చరణ్ గారు ప్రమోషన్కి వచ్చారు, చేశారు కదా, చూసారా? ఏమన్నారు ఏంటి చరణ్ గారు? ఆ తర్వాత పవన్ గారు కూడా చూశారు. సినిమా చూసారో లేదో నాకు తెలియదు సార్. ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా చరణ్ యునో హీస్ బిన్ బిజీ. కళ్యాణ్ బాబాయ్ నేను సార్ టీజర్ చూపించమని ఎక్కువ అని చెప్పాను. నేను ఆ రోజు నేను బాబాయ్ని టీజర్ చూపించడానికి నాకు 1.5 2 సినిమాలు పట్టింది. సినిమా నేను ఒక 3rd సినిమా 4th సినిమాకి అలా చూపిస్తాను. బట్ చరణ్ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్స్ రోజు మేము కజిన్స్ గ్రూప్లో ఓకే నీహా ఏ టైంకి రావాలని తేజ్ బాబా మా అన్న అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అందరు నన్ను తీసుకెళ్ళకుండా అని. దాని లేదు చరణ్ ఇలా ప్రీమియర్స్ ఉంది నువ్వు లేవు కదా ఊర్లో అంటే ఈ సైడ్ నో. సో ఆ డిస్కషన్ అంతా దే కెప్ట్ టెల్లింగ్ అనమాట, లేదు చరణ్ చాలా బాగుంది సినిమా అని తేజ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. అది వాళ్ళు సినిమా ఫుల్గా వెన్ ఎవర్ దే హ్యావ్ టైమ్ దే కెన్ సీ ఇట్. నాదే సినిమా కాబట్టి నేను క్యూబ్ ఇచ్చి వాళ్ళకి చూపిస్తాను. బట్ జస్ట్ దే ఆర్ వెరీ హ్యాపీ సార్ దట్ నేను ఏదైతే చెప్పానో అది చేసావమ్మా సూపర్ అని చెప్పి. మొన్న అన్నయ్యతో బరీ ఓపెన్ చేశారు కదా, అది ఎప్పుడు అంటే ప్లానింగ్ ఏంటి రిలీజ్? సంక్రాంతి సార్, సంక్రాంతి 27. ఓ నిహారిక గారు